ప్రార్థించలేదే, ఇంకా ప్రార్థించలేదే అని అనిపించట్లేదంటే నీలో ప్రేమ లేదు, నీలో ప్రేమ లేదు. రోజుకి ఒక్కసారి 2 సార్లు అయినా అయ్యో ఇంకా నేను వాక్యం తెరవలేదే, యేసయ్య నాతో మాట్లాడలేదే, అయ్యో ఆయన ఏం చెప్తాడో అని నువ్వు బైబిల్ తెరిచి చదవకపోతే నీలో ప్రేమ లేదు. చల్లారిపోయిన స్థితి గురించి చెప్తున్నాను, నీలో ప్రేమ లేదు. ఇప్పుడు చెప్పు, దేవుడి మీద ప్రేమ ఉందో లేదో, ప్రేమ ఉందో లేదో ఇప్పుడు చెప్పు. దేవుడిని నువ్వు ఉమ్మేయాలా, ఇంకా నోట్లో ఉంచుకోవాలా? దేవుడు ఉమ్మేస్తే క్షణం పట్టదు మన జీవితం నాశనం అయిపోవడానికి, క్షణం పట్టదు మనం అవమానింపబడ్డానికి, క్షణం పట్టదు అందరి ముందు మనం తలదించుకోవటానికి, క్షణం పట్టదు మనం అడుక్కోవడానికి. నిజం చెప్తున్నాను. ఎన్నో జీవితాలు చాలా గొప్పగా బ్రతికి ఒక టైంలో తినటానికి ఎదుటి వారి దగ్గర చేతులు చాచిన రోజులు ఉన్నాయి. ఈరోజు అలాంటి పరిస్థితి రావద్దని చెప్తున్నాను. మీకు తెలుసా, ప్రపంచాన్ని శాసించేది అమెరికా, యుఎస్. కానీ యుఎస్ ట్రంప్ అంటున్న మాట ఏంటో తెలుసా? వి డింట్ హ్యావ్ మనీ, మా దగ్గర సంపద లేదు. కారణం ఏంటి? ఒకప్పుడు యావత్ ప్రపంచ దేశాన్ని పోషించింది. భారతదేశం అంతట్లో పోషింపబడ్డానికి, వైద్యం రావటానికి, తినటానికి, చాలా పనులు జరగటానికి వాళ్ళు ఎంతో దాతృత్వంతో ఇచ్చారు. అట్లాంటిది ఈరోజు వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికే మా దగ్గర లేదు అని చెప్తున్న కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకుతున్నారు, దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతుకుతున్నారు, బైబిల్ లేకుండా బైబిల్ని పక్కన పెట్టి జీవిస్తున్నారు. అందుకే ఈరోజు డబ్బు లేదు, ఖాళీ చేతులను చూపిస్తున్నారు. ఇదే నిదర్శనం. దేవుణ్ణి మరిచిపోతే నువ్వు అడుక్కోవడానికి, కఠినంగా మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దండి. నువ్వు ఈ పరిస్థితిలోకి రావద్దని చెప్తున్నాను. దేవుణ్ణి మరిచిపోతే, దేవుణ్ణి ప్రేమించటం మర్చిపోతే మన జీవితంలో ఏమీ ఉండదు. ఈరోజు నువ్వు నష్టపోకూడదని దేవుడు ఆశపడుతున్నాడు, నువ్వు కోల్పోకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. మళ్ళీ నువ్వు ఆ మొదటి ప్రేమలోనికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఆయన్ని హత్తుకొని ఉండాలని